బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊర్లో జగన్నాథమని ఒక పెద్ద జమీందారు ఉండేవారు. ఆయనకు ఊర్లో చాలా భూములు పొలాలు ఉండేవి. ఆ జమీందారు గారి దగ్గర సుబ్బయ్య అని ఒక నమ్మకమైన పాలేరు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఎంత కష్టపడినా జమీందారిచ్చే కొద్దిపాటి జీతంతో అతని సంసారం చాలకుండా సాగేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పొలం పని ముగించుకుని వస్తున్న సుబ్బయ్య మనస్సులో ఒక బలమైన ఆలోచన మెదిలింది. ఇన్నాళ్లుగా ఇతరుల కింద పనిచేస్తున్నాను, కానీ నాకంటూ ఒక ఎదుగుదల లేకుండా పోయింది. నేనే సొంతంగా వ్యవసాయం చేసుకుంటే బావుంటుంది కదా అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ధైర్యం చేసి జమీందార్ గారి దగ్గరికి వెళ్ళాడు సుబ్బయ్య. వినయంగా చేతులు కట్టుకుని సుబ్బయ్య జమీందార్తో, నమస్కారం జమీందార్ గారు. ఏరా సుబ్బయ్య, పొలం పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఈ రోజు ఇంత పొద్దున్నే వచ్చావు, ఏంటి విశేషం? అయ్యా, మీ దయ వల్ల పనులన్నీ బాగానే సాగుతున్నాయ్యా. నాదొక చిన్న మనవి. ఎన్నో ఏళ్లుగా మీ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాను, కానీ నా బతుకు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుంది. నాకు కాస్త ఎదుగుదల ఉంటే బావుంటుందని ఆశగా ఉందయ్యా. అందుకని మీకున్న భూముల్లో ఒక 2 ఎకరాల పొలాన్ని నాకు కౌలుకిస్తే నేనే సొంతంగా సాగు చేసుకుంటానయ్యా. జమీందారు కాసేపు ఆలోచించి, నువ్వు చాలా నమ్మకమైన వాడివి సుబ్బయ్య. నీ కష్టం నాకు తెలుసు. సరే, మన తూర్పు వైపున్న 2 ఎకరాల పొలాన్ని ఈ ఏడాదికి నీ కౌలుకిస్తున్నాను. బాగా కష్టపడి పంట పండించు. జమీందారు గారు అంగీకరించటంతో సుబ్బయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాళ్ళు నేలపై ఆననట్టుగా పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వంట చేస్తున్న భార్య లక్ష్మితో ఎంతో ఉత్సాహంగా ఈ సంగతి చెప్పాడు. లక్ష్మీ, లక్ష్మీ, ఎక్కడున్నావ్? నీకొక శుభవార్త. మన జమీందార్ గారు మనకు 2 ఎకరాల పొలాన్ని కౌలుకివ్వడానికి ఒప్పుకున్నారే. ఇకపై మనం ఇతరుల కింద పాలేర్లం కాదోయ్, మనమే సొంతంగా వ్యవసాయం చేసుకోబోతున్నాం. లక్ష్మి సంతోషపడి, నిజంగానా అండి? చాలా మంచి మాట చెప్పారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. పొలం సాగు చేయాలంటే చాలా ఖర్చులుంటాయి. మరా ఖర్చులకు డబ్బులెక్కడి నుండి వస్తాయి? మన దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు కదా. సుబ్బయ్య కాసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. వ్యవసాయం అంటే పెట్టుబడి కావాలి కదా. ఒక పని చేద్దాం. మన జమీందారు గారే పెద్ద మనసు చేసుకుని పొలం ఇచ్చారు కాబట్టి ఆయన్నే కాస్త పెట్టుబడికి డబ్బులు అప్పుగా అడుగుదాం. పంట చేతికి రాగానే ఆ అప్పుని తిరిగిచ్చేద్దాం. ఏమంటావ్? మీ ఆలోచన బావుందండి. సరే, ఆలస్యం చేయొద్దు. ఇద్దరం కలిసి వెళ్ళి జమీందారు గారిని వేడుకుందాం. సుబ్బయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి మళ్లీ జమీందారు గారి దగ్గరికి వెళ్తారు. ఏరా సుబ్బయ్య, ఇప్పుడే కదా పొలం కౌలుకి తీసుకున్నావు, మళ్ళీ భార్యను వెంట పెట్టుకుని వచ్చావు. ఏంటి సంగతి? అయ్యా జమీందార్ గారు, పొలమైతే ఇచ్చారు కానీ దాన్ని సాగు చేయడానికి విత్తనాలకి, ఎరువులకి మా దగ్గర ఒక్క పైసా కూడా లేదయ్యా. మీరే కొంచెం దయ ఉంచి పెట్టుబడికి కొంత డబ్బు అప్పుగా ఇస్తే పంట పండాక మీ రుణం తీర్చుకుంటామయ్యా. భలే వాడివి సుబ్బయ్య. పొలం నేనే ఇవ్వాలి, దాని పెట్టుబడికి డబ్బులు కూడా నేనే ఇవ్వాలా? అలా అయితే ఇంక నువ్వు చేసేదే ఉంది? ఆ పాలేరు పనికి దీనికి తేడా ఏముంది? లక్ష్మి వినయంగా ముందుకొచ్చి నమస్కరిస్తూ, అలా అనకండయ్యా, మేం చాలా పేదవాళ్లం. ఇన్నాళ్లుగా నా భర్త మీ దగ్గర నమ్మకంగా, క్రమశిక్షణతో పనిచేశారు. ఆ కృతజ్ఞతతోనే మిమ్మల్ని ఆశ్రయించామయ్యా. మీరిచ్చే డబ్బుని ఊరికే అడగడం లేదు. పంట చేతికి రాగానే అసలుతో పాటు వడ్డీని కూడా పైసాతో సహా తిరిగి చెల్లిస్తామయ్యా. దయచేసి మాపై కాస్త కరుణ చూపించండి. లక్ష్మి మాట్లాడిన పద్ధతి, ఆమె మాటల్లోని నిజాయితీ జమీందారు గారి మనస్సుని కరిగించాయి. సుబ్బయ్య నమ్మకస్తుడనే విషయం ఆయనకి బాగా తెలుసు. సరేనమ్మా లక్ష్మి, మీ మాటలు నాకు నచ్చాయి. సుబ్బయ్య మీద ఉన్న నమ్మకంతోనే ఈ డబ్బుని అప్పుగా ఇస్తున్నాను. ఇదిగోండి, ఈ సొమ్ము తీసుకెళ్లి జాగ్రత్తగా వాడుకొని మంచి పంటని పండించండి. సుబ్బయ్య ఆనందంతో, చాలా కృతజ్ఞతలయ్యా. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చెయ్యను. సుబ్బయ్య, లక్ష్మి ఇద్దరూ ఆ డబ్బును తీసుకుని ఎంతో సంతోషంగా తమ గుడిసెకు చేరుకున్నారు. ఆ రాత్రి వారికి ఎంతో ప్రశాంతంగా నిద్రపట్టింది.
మరుసటి రోజు తెల్లవారుజామునే సుబ్బయ్య లక్ష్మి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పొలానికి బయలుదేరారు. సుబ్బయ్య నాగలి పట్టి పొలాన్ని దున్నాడు. ఆ తర్వాత ఎంతో ఆశగా ఆ నేలలో మొక్కజొన్న విత్తనాలను నాటాడు. ప్రతిరోజు పొలానికి వెళ్లి నీరు పెడుతూ ఆ విత్తనాల వైపు ఎంతో ఆశగా చూసేవారు. కాని కొన్ని రోజులు గడిచినా ఆ మొక్కజొన్న విత్తనాల నుండి ఒక్క మొలక కూడా బయటికి రాలేదు. నేలంతా అలాగే బీడులా కనిపిస్తోంది. దీంతో దంపతులిద్దరిలోనూ ఆందోళన మొదలైంది. ఏవండి, విత్తనాలు నాటి ఇన్ని రోజులవుతోంది. పక్క పొలాల్లో ఎంతో కొంత పచ్చదనం కనిపిస్తోంది. కాని మన పొలంలో ఒక్క మొక్క కూడా మొలవడం లేదే. జమీందారు గారి దగ్గర అంత అప్పు తెచ్చాము. విత్తనాలు మొలవకపోతే మన పరిస్థితి ఏంటి? సుబ్బయ్య కళ్లల్లో నీళ్లతో, నాక్కూడా అది భయంగా ఉంది లక్ష్మి. పగలు రాత్రి అనకుండా కష్టపడుతున్నాం. అయినా నేల తల్లి మనపై ఎందుకు కరుణ చూపించటం లేదు? వాళ్లలా బాధపడుతుండ పక్క పొలంలో పనిచేసుకుంటున్న ముగిలి అనే పాత రైతు వీరివైపు వచ్చాడు. వారి దిగులు చూసి అతను సర్ది చెప్పడం ప్రారంభించాడు. ఏరా సుబ్బయ్యా, ఎందుకు దంపతులిద్దరూ అలా తల్లలు పట్టుకుని కూర్చున్నారు? ఏం చెప్పమంటావు ముగిలన్నా? ఎంతో ఆశతో మొక్కజొన్న విత్తనాలు వేశాం. కానీ ఇన్ని రోజులైనా ఒక్క మొలక కూడా మొలవడం లేదు. పెట్టిన పెట్టుబడంతా మట్టిపాలైపోతుందేమో అని ప్రాణం విలవిల్లాడుతోంది. పిచ్చి సుబ్బయ్య, దానికి అంతగా రందిపడకు. ఈ నేల స్వభావం నాకు తెలుసు. మొక్కజొన్న గింజలు మొలవాలంటే భూమి లోపల కాస్త వేడి తగ్గాలి. ఆకాశం వైపు చూడు, మబ్బులు పడుతున్నాయి. ఒక్క చుక్క వర్షం పడితే చాలు, ఆ తడికి గింజలన్నీ మొలుస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ముగిలి చెప్పినట్టుగానే ఆ రాత్రి ఊరిపై దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఒక మంచి వర్షం కురిసింది. ఆ వర్షం చూసి సుబ్బయ్య ఇల్లు ఆనందంతో నిండిపోయింది. వర్షం పడిన 2 రోజులకే పొలంలో నాటిన ప్రతి విత్తనం నుండి పచ్చని మొలకలు పైకి వచ్చాయి. లక్ష్మి పొలంలో మొలకల్ని చూసి మురిసిపోతూ, ఎవండి, చూడండి, మొగిలన్న చెప్పినట్టే వర్షం పడగానే పొలమంతా పచ్చటి మొలకలతో ఎంత అందంగా ఉందో. అవును లక్ష్మి, ప్రకృతి మాత మనల్ని చల్లగా చూసింది. ఇక ఈ పంటని మనం ప్రాణం పెట్టి కాపాడుకుందాం. కాలం గడిచింది. సుబ్బయ్య లక్ష్మిల శ్రమకు తోడు వర్షాలు కూడా సక్రమంగా పట్టంతో మొక్కజొన్న పంట ఎంతో అద్భుతంగా పండింది. పొలమంతా బంగారంగు మొక్కజొన్న కంకులతో కళకళ్లాడింది. సుబ్బయ్య పంటను కోసి గింజలను వేరుచేసి బస్తాల్లో నింపాడు. వచ్చిన పంటనమ్మడానికి నగరంలో ఉన్న పెద్ద షావుకారు దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే సుబ్బయ్య అమాయకుడైన రైతు అనుకొని ఆ షావుకారు తక్కువ తూకం వేసి మోసం చేయాలని చూశాడు. షావుకారు త్రాసులో బస్తాలు పెట్టి నకిలీ రాళ్లు వాడుతూ, ఏ సుబ్బయ్య, నీ మొక్కజొన్న గింజలన్నీ కలిపి కేవలం 20 బస్తాల బరువు మాత్రమే వచ్చాయి. ఇదిగో, దానికి సరిపడా సొమ్ము తీసుకో. సుబ్బయ్య తీక్షణంగా షావుకారు వైపు చూస్తూ, అయ్యా షావుకారు గారు, నన్నంతా అమాయకుడు అనుకోకండి. నేనీ బస్తాల్ని ఇక్కడికి తీసుకురావడం కంటే ముందే మా ఊరి ధర్మత్రాసులు తూకం వేసుకొనొచ్చాను. మొత్తం 30 బస్తాల బరువుంది. మీరు తక్కువ తూకం వేసి నన్ను మోసం చేస్తున్నారు. షావుకారు కంగారు పడుతూ కోపంగా, ఏంటి సుబ్బయ్య, ఎంత మాట అన్నావు? నేనింత పెద్ద వ్యాపారిని, నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకుందంటావా? నా త్రాసు తప్పు చెప్పదు. సుబ్బయ్య గట్టిగా దృఢంగా, చాలే ఆపండి షావుకారు గారు. నేనెన్నో ఏళ్లుగా జమీందారు గారి దగ్గర పాలేరుగా పనిచేశాను. ఆయన దగ్గర ఉన్నప్పుడు మీలాంటి వ్యాపారులు తూకంలో ఎలాంటి మోసాలు చేస్తారు, ఆ త్రాసు ముల్లును ఎలా మారుస్తారో నా కళ్లతో చూశాను. అందుకే నేను ముందే జాగ్రత్త పడి బరువు చూసుకొనొచ్చాను. ఇప్పుడు మీరు తూకం వేస్తున్న పద్ధతి తప్పు. మీరు వాడుతున్న రాళ్లు నకిలీవి. సుబ్బయ్య అంత గట్టిగా సాక్ష్యాలతో మాట్లాడేసరికి షావుకారికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఈ విషయం గనక బయట ఉన్న మిగతా రైతులకు తెలిస్తే తన పరువు పోవడమే కాకుండా అందరూ కలిసి తనని తంతారని భయపడ్డాడు. షావుకారు తడబడుతూ, అయ్యో సుబ్బయ్య, కోప్పడకు. ఏదో పొరపాటు జరుగుంటుంది. చూసావా, నా గుమాస్తా త్రాసుని సరిగ్గా పెట్టలేదు. నీ బరువు 30 బస్తాలేనయ్యా. ఇదిగో, నీ పంటకు రావాల్సిన మొత్తం డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. తీసుకో. ఈ విషయాన్ని అంత పెద్ద చెయ్యకు. సుబ్బయ్య డబ్బులు లెక్క పెట్టుకుంటూ, నా కష్టార్జితాన్ని నేను అబద్ధంతో వదులుకోలేను షావుకారు గారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి మోసాలు చేయడం ఇకనైనా మానుకోండి. సుబ్బయ్య ఆ డబ్బును పట్టుకుని ఎంతో గర్వంగా సంతోషంగా తన భార్య దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మి ఆ డబ్బును చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందండి. భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు. అవును లక్ష్మి, ఈ డబ్బుని ముందుగా మన దేవుడి పట్టం దగ్గర పెట్టి నమస్కరించుకుందాం. ఆ తర్వాత జమీందారు గారి రుణం తీర్చడానికి వెళ్దాం. దంపతులిద్దరూ కలిసి జమీందారు గారి దగ్గరికి వెళ్లారు. జమీందారు గారి ముందు ఆ డబ్బును పెట్టారు. అయ్యగారు, ఇదిగోండి, మీరు మాకిచ్చిన పొలం కౌలు డబ్బులు, అలాగే మేం మీ దగ్గర తీసుకున్న పెట్టుబడి అప్పు, దానికి రావాల్సిన వడ్డీ సొమ్ము కూడా ఇక్కడే ఉంది. పైసాతో సహా లెక్క చూసుకోండి అయ్యా. జమీందారు ఆశ్చర్యంతో సంతోషంతో డబ్బును చూస్తూ, భళా సుబ్బయ్య భళా, మొదటి ఏడాదిలోనే ఇంత గొప్ప పంటను పండించి నా అప్పుని వడ్డీతో సహా తీర్చేశావు. నీ నిజాయితీ, నీ కష్టం నాకెంతో నచ్చాయి. అంతా మీ చలవేనయ్యా. మీరా రోజు మమ్మల్ని నమ్మి మాకు డబ్బిచ్చి ఉండకపోతే మేమీరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదయ్యా. సుబ్బయ్య, నీలాంటి నమ్మకమైన తెలివైన రైతులకు నా పొలం ఇవ్వడం నాకు సంతోషం. వచ్చే ఏడాది కూడా ఈ పొలాన్ని, ఇంకా కావాలంటే మరో 2 ఎకరాల పొలాన్ని కూడా మీకు కౌలుకిస్తాను. బాగా వ్యవసాయం చేసుకోండి. జమీందారు గారికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చిన తర్వాత కూడా సుబ్బయ్య దంపతుల దగ్గర మంచి సొమ్ము మిగిలింది. ఆ డబ్బులు వారు తమ తదుపరి పంట పెట్టుబడికి సరిపోతాయనుకుని, అలాగే ఇల్లు గడవడానికి, హాయిగా బ్రతకడానికి సరిపోతాయని చూసుకుని ఎంతో సంతోషించారు. చూసావా లక్ష్మి, ఇన్నాళ్లుగా ఇతరుల కింద పాలేరుగా ఉన్న నేను ఈ రోజు భగవంతుడి దయవల్ల, నీ తోడ్పాటు వల్ల ఒక గౌరవప్రదమైన రైతుగా మారాను. మన కష్టం ఎన్నటికీ వృధా పోదు. అవునండి, బుద్ధిబలం, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని మీరీ రోజు నిరూపించారు. అలా సుబ్బయ్య తన తెలివితేటలతో, కష్టపడే గుణంతో పాలేర్తనం నుండి ఒక స్వతంత్ర రైతుగా మారి తన భార్యతో కలిసి ఆ గ్రామంలో ఎంతో గౌరవంగా, సుఖ సంతోషాలతో. ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. రామయ్యకు వ్యవసాయం అంటే కేవలం వృత్తి కాదు, అదొక దైవ కార్యం. తన భార్య సీతమ్మతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి పొలంలో పనిచేస్తూ నిజాయితీగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం రామయ్య తన 2 ఎకరాల పొలంలో ఎంతో ఖరీదైన, లాభదాయకమైన కూరగాయల పంటను వేశాడు. ఒకరోజు పగలంతా పొలంలో కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకున్న రామయ్య తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. సీతమ్మా, కాస్త మంచినీళ్లు తీసుకురావే. ఈ రోజు పొలంలో పని చాలా ఎక్కువగా ఉండింది, కాని పంట చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి చాలా అద్భుతంగా రాబోతోంది. మీరు పడే కష్టానికి ఆ భూమాత తప్పకుండా ప్రతిఫలమిస్తుంది. మీ కష్టాన్ని చూసి ఆ దేవుడు కూడా కరుణించక మానడు. ఇంతకీ ఈ వారం సంతలో కూరగాయల ధరలెలా ఉన్నాయంటారు? ధరలు బాగానే పలుకుతున్నాయే. మన పొలంలో పండిన వంకాయలు, బెండకాయలు, టమాటోలు అన్నీ నాణ్యమైనవి. రేపుదయాన్నే వెళ్ళి సంతలోని ధరలు కనుక్కొని ఎల్లుండి నుండి కోత మొదలు పెడదామనుకుంటున్నాను. ఈసారి వచ్చే డబ్బుతో ఆ పాత బాకీలన్నీ తీర్చేసి మిగిలిన డబ్బుతో పొలానికి కంచె వేయిద్దాం అనుకుంటున్నాను. సీతమ్మ సంతోషంగా, మీ మాటలు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉందయ్యా. ఎన్నో ఏళ్లుగా మనం పడుతున్న కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతోంది. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. నేను వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మళ్లీ ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా. భార్యాభర్తలిద్దరూ అలా సంతోషంగా రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. కాని ఆ ఊర్లో వీరబాబు అనే ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. కష్టపడి పనిచేయడం అంటే వాడికి ఏమాత్రం గిట్టదు. ఒకరోజు రాత్రి వీరబాబు తన స్నేహితుడు రంగయ్యతో కలిసి ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏరా వీరబాబు, ఇలా ప్రతిరోజు ఖాళీగా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందిరా? వయసులో ఉన్నావు, ఏదైనా పని చేసుకుంటే 4 రాళ్లు వెనక వేసుకోవచ్చు కదా. ఎన్నాళ్లని ఇలా ఊరి మీద పడి తింటావు? నిన్న కూడా ఎవరో కిరాణా కొట్టువాడి దగ్గర అప్పు చేసి ఎగవేశావని ఊర్లో చెప్పుకుంటున్నారు. రే రంగయ్య, నీకసలు బుద్ధే లేదురా. పని చేసి సంపాదించేవాడు
ఎప్పటికీ కూలివాడిగానే మిగిలిపోతాడు. నా తెలివితేటలు నీకు అర్థం కావులే. ఈ ఊర్లో రైతులు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళు పండించిన పంటను రాత్రికి రాత్రే నేను కోసుకుపోయి పక్క ఊరి సంతలో అమ్ముకుంటాను. పని లేదు, శ్రమ లేదు, కానీ జేబు నిండా డబ్బులు. రేయ్, ఇది చాలా తప్పురా. వాళ్ళెంతో రక్తం చిందించి పండించిన పంటను నువ్వు దొంగలించడం పాపంరా. ఏనాటికైనా దొరికిపోతావు. ఆ రోజు ఊరి జనాలు నిన్ను చెట్టు కట్టేసి కొడతారు. నా మాట విను. ఈ దొంగతనాలు మానేసి నాతో పాటు పొలం పనులకి రా. రోజుకింత కూలి వస్తుంది, ప్రశాంతంగా బ్రతకవచ్చు. నాకు నీ నీతి సూత్రాలు అవసరం లేదు రంగయ్య. ఈ రోజు రాత్రి నా కన్ను రామయ్య పొలం మీద పడింది. వాడి పొలంలో కూరగాయలు బ్రహ్మాండంగా పండాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. వాడికి తెలియకుండా ఈ రాత్రి వెళ్ళి ఓ 4 బస్తాల కూరగాయలు ఎత్తుకొస్తాను. రేపు పక్క ఊరి సంతలో అమ్మి ఆ డబ్బుతో దర్జాగా బతుకుతాను. నువ్వెళ్ళు, నాకడ్డు రాకు అంటూ రంగయ్య ఎంత చెప్పినా వినకుండా వీరబాబు తన దొంగ బుద్ధిని మార్చుకోడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో వీరబాబు 2 ఖాళీ బస్తాలు తీసుకుని రామయ్య పొలానికి చేరుకుంటాడు. ఎంతో జాగ్రత్తగా చప్పుడు కాకుండా పొలంలోకి దూరి ఏపుగా పెరిగిన వంకాయలు, బెండకాయలు అన్నీ కోసి బస్తాల్లో నింపుకుంటాడు. ఆ బస్తాలను భుజాన వేసుకుని అక్కడి నుండి పారిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఎప్పట్లాగే పొలానికొస్తాడు. అరేరే, ఇదెక్కడి ఘోరం! నిన్న సాయంత్రం నేను చూసి వెళ్ళినప్పుడు గుత్తికి 10 కాయల చొప్పున వేలాడుతున్నా నా కూరగాయలన్నీ ఏమయ్యాయి? ఎవరైనా కోసుకెళ్లారా? అవునవును, ఈ కాలి గుర్తులు చూస్తుంటే ఎవరో రాత్రిపూట పొలంలో పడి దొంగతనం చేసినట్టున్నారు. అన్యాయం! నా నెత్తురు ధారపోసి పండించిన పంటను ఏ పాపాత్ముడు ఇలా దోచుకుపోయాడు? కనీసం 10 బస్తాల పంట దొంగిలించబడింది అనుకుంటూ రామయ్య ఎంతో బాధగా దిగాలుగా ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖం చూసి సీతమ్మ కంగారు పడుతుంది. ఏమయ్యా, ఏమైంది? పొలానికి ఎంతో సంతోషంగా వెళ్ళినవారు ఇంత దిగులుగా తిరిగొచ్చారేంటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు సీతమ్మ. కాని మన కష్టం మొత్తం గంగలో కలిసిపోయింది. నిన్న రాత్రి ఎవరో దుర్మార్గుడు మన పొలంలో పడి పంటంతా దొంగిలించుకుపోయాడు. నేనెంతో ఆశగా పెంచుకున్న కాయలన్నీ కోసుకుపోయాడు. మన ఆశలన్నీ అడియాశలైపోయాయి. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది! మనం రాత్రింబవళ్ళు కష్టపడితే ఏ శ్రమ తెలియనివాడు ఇలా దోచుకుపోవడమా? మనం వెంటనే వెళ్లి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేద్దాం. వాళ్ళ దొంగని పట్టుకొని శిక్షిస్తారు. రామయ్య ఆలోచిస్తూ, వద్దు సీతమ్మ, గ్రామ పెద్దలకు చెబితే వాళ్ళు విచారణ చేస్తారు. కాని దొంగ ఎవరో ఖచ్చితంగా తెలియదు కదా. ఒకవేళ వాడెవరో ఒక పేదవాడై ఉండి ఆకలి తట్టుకోలేక చేశాడేమో, లేదా నిజంగానే ఏదైనా దుర్మార్గుడైతే రేపు మన పొలానికి నిప్పు పెట్టినా పెట్టవచ్చు. ఈ సమస్యను మనం బుద్ధి బలంతోనే పరిష్కరించాలి. ఇక జన్మలో దొంగతనం చెయ్యాలన్న ఆలోచన రాకుండా వాడికొక గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పాలా? అదెలా సాధ్యమయ్యా? వాడెవరో ఎక్కడుంటాడో కూడా మనకి తెలియదు కదా. రాత్రిపూట పొలానికి కాపలాగా వెళ్తారా? మీకు వయసు పైబడింది. ఒకవేళ దొంగల ముఠా వస్తే మీరొంటరిగా వాళ్లను ఎదిరించలేరు కదా. దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నువ్వు కంగారు పడకు సీతమ్మ. రామయ్య బలం తగ్గినా బుద్ధి బలం తగ్గలేదు. ఈ రోజు రాత్రి నేను పొలం దగ్గర కాపలా ఉంటాను. నాకెవ్వరితోనూ గొడవ పడాల్సిన అవసరం రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రోజు రాత్రి రామయ్య పొలం గట్టున ఉన్న ఒక పెద్ద పొద చాటున దాక్కుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ఖాళీ బస్తాలతో మెల్లగా పొలంలోకి రావడం రామయ్య గమనిస్తాడు. వెన్నెల వెలుగులో ఆ వ్యక్తిని చూసి రామయ్య ఆశ్చర్యపోతాడు. అరేరే, వీడు మన ఊరి వీరబాబు కదా. కండలు తిరిగిన దేహం ఉంచుకొని కష్టపడి పనిచేయడం చేతకాక ఇలా రైతుల పొలాల్లో పడి దొంగతనాలు చేస్తున్నాడా? వీడికి శారీరక శిక్ష కాదు, మానసిక శిక్ష పడాలి. అప్పుడే వీడికి బుద్ధొస్తుంది. ఉండు వీరబాబు, నీకు సరైన వైద్యం చేస్తాను. రామయ్య వీరబాబునేమనకుండా ఆ రాత్రికి ప్రశాంతంగా వదిలేస్తాడు.
వీరబాబు ఎప్పట్లాగే కొన్ని కూరగాయలు కోసుకొని వెళ్ళిపోతాడు. ఉదయం కాగానే రామయ్య ఇంటికొచ్చి తన భార్య సీతమ్మకు తన ప్రణాళికను వివరిస్తాడు. సీతమ్మ, మన పొలంలో పడుతున్న దొంగ ఎవరూ కాదు, మన ఊరి వీరబాబు. వాడు బద్ధకస్తుడు, కష్టపడకుండా బతకాలనుకునే రకం. ఈ రోజు సాయంత్రం మనం ఇద్దరం కలిసి పొలానికి వెళ్దాం. నేను చెప్పినట్లు నువ్వు నాతో నాటకం ఆడాలి. మనం గట్టిగా ఒక అబద్ధం మాట్లాడుకోవాలి. ఆ అబద్ధం వాడి చెవిన పడేలా చెయ్యాలి. అబద్ధమా? ఎలాంటి అబద్ధమయ్యా? నాకేం అర్థం కావడం లేదు. మన పొలంలో ఒక గుప్త నిధి ఉందని మాట్లాడుకుందాం. కష్టపడకుండా ఏకంగా నిధి దొరుకుతుందంటే వాడు దేనికైనా తెగిస్తాడు. వాడి అత్యాశే వాడికి గుణపాఠం నేర్పుతుంది. సాయంత్రం పొలం దగ్గర నేను చెప్పినట్లు చెయ్యి. సాయంత్రం అవుతుంది. వీరబాబు ముందే వచ్చి చీకటి పడే వరకు ఎదురు చూడాలని పొలం గట్టునున్న పొదల్లో దాక్కుంటాడు. అదే సమయానికి రామయ్య, సీతమ్మ పొలానికి వస్తారు. రామయ్యకు వీరబాబు అక్కడ దాక్కున్నట్లు ముందే తెలుసు. కావాలని వీరబాబుకు వినిపించేలా గట్టిగా మాట్లాడటం మొదలు పెడతాడు. రామయ్య ఆనందంగా గొంతు పెంచి, సీతమ్మ, మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు. ఇక మనం ఈ కూరగాయలు అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. మనం కోటీశ్వర్లం కాబోతున్నాం. సీతమ్మ ఆశ్చర్యంగా నటిస్తూ, ఏంటయ్యా మీరనేది? కోటీశ్వర్లు కావడమేంటి? మీకేమైనా మతి భ్రమించిందా? ఇలా గట్టిగా అరవకండి. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? మెల్లగా చెప్పండి. అసలు విషయం ఏంటి? రామయ్య కావాలని గట్టిగా, నీ గుర్తుందా సీతమ్మ? మా తాత చనిపోయే ముందు నన్ను పిలిచి ఒక రహస్యం చెప్పాడు. మన పూర్వీకులు చాలా ధనవంతులట. వాళ్ళు సంపాదించిన బంగారు నాణేలను, ఆభరణాలను ఒక పెద్ద రాగి కుండలో పెట్టి మన పొలంలోనే పాతేశారట. ఏ ఆపద వచ్చినా ఆ నిధిని వాడుకోమని మా తాత నాకు చెప్పాడు. సీతమ్మ ఉత్కంఠగా నటిస్తూ, మరిప్పుడెందుకు ఆ మాట గుర్తొచ్చింది? ఆ నిధి నిజంగానే మన పొలంలో ఉందంటారా? అవును సీతమ్మ, నిన్న రాత్రి నాకు మా తాత కల్లోకొచ్చి, ఒరేయ్ రామా, ఆ నిధి ఎక్కడుందో నీ ఖచ్చితమైన ఆనవాళ్లు చెప్తాను విను. మన పొలంలో మధ్యలో ఒక చోట ఆ కుండ పాతబడి ఉంది. అది భూమికి దాదాపు 3 అడుగుల లోతులో ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకొని సుఖంగా బతకండి అని చెప్పాడు. అయ్యో భగవంతుడా, నిజంగానా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆ నిధిని తవ్వి తీద్దాం పదండి. ఎవరికైనా తెలిస్తే మనకంటే ముందే వాళ్లే తవ్వేసుకొని పోతారు. హ, పిచ్చిదానా, ఇప్పుడు చీకటి పడుతోంది. పైగా తవ్వాలంటే పలుగు పార తీసుకురావాలి. రేపుదయాన్నే పక్కూరు నుంచి నమ్మకస్తులైన ఒక 4 కూలీల్ని తీసుకొస్తాను. వాళ్ళకి మంచిగా డబ్బులిచ్చి ఉదయాన్నే పొలమంతా తవ్వి ఆ నిధిని బయటకు తీద్దాం. ఈ రాత్రికే ఆ నిధి భద్రంగా భూమిలోనే ఉంటుందిలే. నువ్వెవరికీ ఈ విషయం చెప్పకు. పద, ఇంటికి వెళ్దాం అనుకుంటూ రామయ్య, సీతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. పొదల్లో దాక్కున్న వీరబాబు ఇదంతా వింటాడు. వాడి కళ్ళు ఆశతో మెరుస్తాయి. వాడి గుండె వేగం పెరుగుతుంది. అనుకుంటూ వీరబాబు అత్యాశతో ఉరకలేస్తూ వెంటనే తన ఇంటికి పరిగెత్తి ఒక పెద్ద గుణపం, ఒక పార తీసుకుని రామయ్య పొలానికి తిరిగొస్తాడు. రాత్రి 10 గంటల సమయం. పొలమంతా నిర్మానుష్యంగా ఉంది. రామయ్య తాత చెప్పిన ఆనవాళ్లు సరిగ్గానే ఉన్నాయో లేదో చూద్దాం. పొలం మధ్యలో అన్నాడు, 3 అడుగుల లోతు అన్నాడు. సరే, ఇక్కడ్నించి తవ్వడం మొదలు పెడతాను. ఆ నిధి దొరికే వరకు నేనీ పొలం విడిచి వెళ్లేదే లేదు అనుకుంటూ వీరబాబు తవ్వడం మొదలు పెడతాడు. 1 గంట గడుస్తుంది. 2 గంటలు గడుస్తాయి. పొలం మధ్యలో 3 అడుగుల లోతు తవ్వినా ఏమీ దొరకదు. వీరబాబు ఆయాసపడుతూ, అబ్బా, ఈ రామయ్య గాడికి వాళ్ళ తాత సరిగ్గా చెప్పినట్లేడు. పొలం మధ్యలో అన్నాడు కాని ఏ వైపు మధ్యలోనో చెప్పలేదు. ఒకవేళ కాస్త కుడివైపుకు పాతాడేమో. సరే, అటువైపు కూడా తవ్వుతాను అంటూ వీరబాబు మళ్లీ తవ్వడం మొదలు పెడతాడు. వాడికి అలవాట్లేని కష్టం కావడంతో చేతులు బొబ్బలెక్కుతాయి. కాని బంగారం మీద ఆశ వాణ్ణి ఆపనివ్వదు. వాడి బట్టలన్నీ మట్టితో నిండిపోయుంటాయి. వీరబాబు నీరసంగా, కోపంగా, ఈ ముసలి రామయ్య గాడికి వాళ్ళ తాత కల్లోకొచ్చి అబద్ధం చెప్పాడా ఏంటి? ఎక్కడా దొరకడం లేదే. నా నడుము విరిగిపోతోంది. అయినా సరే,
నేను వదిలిపెట్టను. ఎక్కడో ఒకచోట ఆ కుండ ఉండి తీరుతుంది. మిగిలిన పొలం కూడా తవ్వేస్తాను. రేపుదయం రామయ్య వచ్చేలోపు ఎలాగైనా ఆ నిధి నా సొంతం కావాలి. అలా వీరబాబు పట్టుదలగా అత్యాశతో రాత్రంతా ఆ పొలం మొత్తం తవ్వేస్తాడు. తెల్లవారుజామున 5 గంటల సమయానికి వాడికొక మూలలో పారకేదో గట్టిగా తగులుతుంది. టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. దొరికింది, దొరికింది! నా నిధి నాకు దొరికింది. రామయ్య తాత చెప్పింది నిజమే, ఇక్కడే ఉందన్నమాట. అక్కడొక చిన్న మట్టి కుండ కనిపిస్తుంది. దానిపైన ఒక మూత గట్టిగా కట్టి ఉంటుంది. వీరబాబా కుండను బయటికి తీసి ఎంతో సంబరంగా దాన్ని పట్టుకుని నేలపై కూర్చుంటాడు. ఆనందంతో అతను, ఆహా! రాత్రంతా నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ కుండ నిండా బంగారు నాణేలు ఉంటాయి. ఇక నేను కోటీశ్వరుణ్ణి. ఈ కుండను తీసుకుని ఎవ్వరూ చూడకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తెరిచి చూసుకుంటాను. వెనక నుండి రామయ్య గొంతు వినిపిస్తుంది. రామయ్య తన భార్య సీతమ్మతో కలిసి అక్కడికొస్తాడు. వాళ్ల చేతుల్లో ఎలాంటి కర్రలుగాని ఆయుధాలుగాని లేవు. వాళ్ల ముఖాల్లో చాలా ప్రశాంతత, చిరునవ్వు ఉన్నాయి. రామయ్య నవ్వుతూ, ఏమయ్యా వీరబాబు, చాలా అలసిపోయినట్టున్నావు. రాత్రంతా నిద్రపోకుండా నా పొలమంతా అద్భుతంగా దున్నిపెట్టావు. నీ కష్టానికి చాలా సంతోషం నాయనా. అ, రామయ్య గారు, మీరా ఇక్కడ? అది నేను ఊరికే అటు వెళ్తూ ఉంటే మీ పొలంలో ఎవరో మట్టి తవ్వుతుంటే చూడ్డానికొచ్చాను. అబద్ధాలు చెప్పకు వీరబాబు. నువ్వెందుకొచ్చావో, రాత్రంతా ఎందుకు తవ్వావో మాకు తెలుసు. నువ్వు చేతిలో పట్టుకున్న ఆ కుండ కోసమే కదా ఈ కష్టమంతా. ఇది మీకు దొరకదు. ఇది నా కష్టం. నేను రాత్రంతా తవ్వి తీసుకున్నాను. ఈ నిధి నాదే. నేను దీన్ని వదలను. నీ నిధిని మేమెందుకు తీసుకుంటాను నాయనా? అది నువ్వు కష్టపడి తవ్వి తీసుకున్నావు. అది నీకే చెందుతుంది. కానీ అంత తొందర ఎందుకు? ఒక్కసారి ఆ కుండ మూత తెరిచి అందులో ఎన్ని బంగారు నాణేలున్నాయో లెక్కబెట్టుకో. తర్వాతే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. అప్పుడు వీరబాబుకి వాళ్ల ప్రవర్తన అర్థం కాదు. వాళ్లు తనను పట్టుకుని కొడతారు అని అనుకుంటే ఇలా ప్రశాంతంగా మాట్లాడటం ఏమిటా అని అనుకుంటాడు. సరే, వీళ్ల ముందే నాణేలు లెక్కపెట్టి వీళ్ల కడుపు మండిస్తాను అని అనుకుని తొందరగా కుండ మూత తెరుస్తాడు. తీరా చూస్తే అందులో ఎలాంటి బంగారు నాణేలు లేవు. కొన్ని గులకరాళ్ళు, పైన ఒక చిన్న కాగితం చీటీ మాత్రమే ఉంటాయి. ఏంటిది? రాళ్ళు? నిధి ఏది? బంగారం ఏది? నన్ను మోసం చేశారా? మీరు నాటకం ఆడారా? నా రాత్రంతా వృధా చేశారు. రామయ్య నవ్వుతూ ముందుకొచ్చి, వీరబాబు, ఆ చీటీలో ఏముందో ఒకసారి చదువు. అప్పుడు వీరబాబు చేతులు వణుకుతూ ఉండగా ఆ చీటీ తీసుకొని చదువుతాడు. అందులో ఇలా రాసుంటుంది: ఓ తెలివి తక్కువ దొంగ, సులువుగా వచ్చే సంపద కోసం ఆశపడితే చివరికి అలసట, శ్రమ మాత్రమే మిగులుతాయి. కష్టపడి పనిచేయడమే మనిషికి నిజమైన నిధి. నీ అత్యాశే నీ చేత నా పొలాన్ని ఉచితంగా దున్నించింది. వీరబాబు అవమానంతో, ఇది మీరు కావాలని చేశారా? నేను దొంగతనానికి వస్తానని మీకు ముందే తెలుసా? అవును వీరబాబు, నువ్వు 2 రోజులుగా నా కష్టాన్ని దోచుకుపోతున్నావు. నేను నిన్ను గ్రామ పెద్దలకు అప్పగించి చెరసాలకు పంపగలను, లేదా 4 తగిలించి పంపగలను. కానీ నువ్వు కష్టపడటానికి ఇష్టపడని వాడివి. సులువుగా డబ్బులు రావాలంటే ఎంతకైనా తెగిస్తావు. నీ అత్యాశను వాడుకుని నీతోనే నా పొలాన్ని దున్నించాను. చూశావా వీరబాబు, రాత్రంతా నువ్వొక్కడివే ఈ 2 ఎకరాల పొలాన్ని లోతుగా తవ్వేశావు. అంటే నీలో ఎంత శక్తుందో అర్థమవుతోందా? రేపు నేను తదుపరి పంట కోసం ఈ పొలాన్ని దున్నించాలంటే నాకు కనీసం 3,000 రూపాయలు ఖర్చయ్యేది. నీ అత్యాశ వల్ల నా 3,000 మిగిలాయి. ఇదిగో నాయనా, ఉచితంగా ఏదీ ఇవ్వడం నాకిష్టం లేదు. నువ్వు రాత్రంతా నా పొలం తవ్వినందుకు ఇది నీ కూలి. కష్టపడి పనిచేస్తే డబ్బెలా వస్తుందో నువ్వు తెలుసుకోవడానికే నీకిది ఇస్తున్నాను. అప్పుడు వీరబాబు వాడికప్పుడు జ్ఞానోదయం అవుతుంది. రాత్రంతా తను పడిన కష్టం, తన చేతులకున్న బొబ్బలు, తనలోని బలాన్ని వాడికే తెలియజేశాయి. తనెంత మూర్ఖుడో వాడికి అర్థమైంది. వీరబాబు కన్నీళ్లతో, నన్ను క్షమించండి రామయ్య గారు.
నేను చేసిన తప్పు నాకు తెలిసింది. సులువుగా వచ్చే డబ్బు కోసం నేనెంత దిగజారిపోయానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ 500 రూపాయలు నా కష్టార్జితం. వీటిని నేను ప్రాణంగా చూసుకుంటాను. మంచిది వీరబాబు, నీ తప్పు తెలుసుకున్నావు. అదే 10,000. వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి విశ్రాంతి తీసుకో. రేపట్నుంచి కొత్త జీవితం మొదలుపెట్టు. అలా వీరబాబు అక్కడి నుండి ఒక కొత్త మనిషిలా మారిపోయి వెళ్తాడు. తన తెలివితేటలతో దెబ్బలు కొట్టకుండానే ఒక దొంగను మంచివాడిగా మార్చిన రామయ్యను చూసి సీతమ్మ ఎంతో గర్వపడుతుంది. రామయ్య పొలం ఇకపై మరింత పచ్చగా సురక్షితంగా ఉంటుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, సులువుగా వచ్చే సంపద కోసం ఆశపడితే శ్రమ, అవమానం మాత్రమే మిగులుతాయి. కష్టపడి సంపాదించే కష్టార్జితమే మనిషికి నిజమైన నిధి. నిజాయితీగా చేసే పని ఎప్పటికైనా గౌరవాన్నే